నంద్యాల పట్టణం సలీం నగర్ లో కుక్కల వీరంగం. నంద్యాల పట్టణంలోని సలీం నగర్ ప్రాంతంలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఒక కుక్క ఆకస్మికంగా దాడి చేయడంతో దాదాపు 12 మంది స్థానికులు గాయపడ్డట్టు సమాచారం. గాయపడ్డ వారిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల బారిన పడకుండా తమను కాపాడాలని మున్సిపల్ అధికారులకు సలీం నగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని కుక్కల నియంత్రణ చేపట్టాలని వారు కోరుతున్నారు. అదేనా ఫోటో దిగండి సార్, కొంచెం నన్ను పిలుచుకొని ఎవడు ఎవరికో డౌట్ ఉంటాయి ఇంకా ఎందుకు సాయి ఫోటో దిగాలి సాయి. ఫోన్ మాట్లాడుకుంటా పోతున్నా నా ఫ్రెండ్తో. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కాలుకి పట్టుకుంది. తిరిగి చూస్తే కుక్క ఉంది. ఇంకా అట్లానే మా ఏరియాలో చాలా మందికి గడిచిందన్న సలీంనగర్లో 20 to 30 మెంబర్స్కి గడిచింది. పిల్లలకు పెద్దలకు చాలా మందికి గడిచిందన్న. ఎంతమంది పెద్ద దాడి చేసింది? 20 to 30 మెంబర్స్ వరకు. అందరికి బాగా గాయాలే? బాగానే. సార్ మా పిల్లలకి ఇప్పుడు 5 గంటల కూడా కరిచింది సార్ కుక్క చాలా ఇదైంది సార్. ఇప్పుడు 5 గంటల నుంచి ఇప్పుడు వరకు దాదాపు 5 మంది కరిచింది సార్. కొంచెం ప్రభుత్వం చెప్పి ఆ కుక్కల్ని బెడద తగ్గిస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నాం సార్. అది గతంలో ఇచ్చినాం సార్. కానీ ఈ కుక్కలు పట్టుకునే వాళ్ళు 2 వస్తారు సార్. ఒకరు డ్రైవర్, ఒకరు పట్టుకుంటారు. ఎంత కుక్కల్ని పట్టుకుంటారు సార్ అయినా కుక్కల్ని పట్టుకున్నారు, కాకపోతే మళ్ళీ వదిలేస్తారు. అది కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది సార్. మా పిల్లలకి కలిసింది. ఇప్పుడే 5 నిమిషాలు పెద్ద ఆసుపత్రికి పోయి సూదులు వేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడే 1 గంట అయితే వచ్చాయంటే. ఇప్పుడు జరిగింది సార్. ప్రస్తుతానికి అయితే 4 కలిసి ఇప్పుడే 3 గంటల్లోనే ఇది సార్ వాస్తవం జరిగిన విషయం సార్. అది ఏమో తెలుసు సార్ మనకి. కుక్కల బెడద అయితే విపరీతంగా ఉంది సార్ మన పేటలో. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ పోవాలంటే చాలా భయంగా ఉంది. బైక్ మీద పోయే వాళ్ళకు కూడా వెంబడించుకుంటున్నాయి కుక్కలు అయితే. ఇంతకుముందు అయితే ఒకసారి మేము కంప్లైంట్ చేశాము, కానీ కుక్కలు అయితే ఆ బెడద మాత్రం తగ్గలేదు. చిన్నపిల్లలు ట్యూషన్ పోవాలన్నా, స్కూల్ నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడు వెంబడిస్తారో, ఎప్పుడు కలుస్తాయో అనేది చాలా భయంతో ఉన్నాము. ఎంతమంది గడిచింది? దాదాపు 2-3 కలిసింది సార్. మేమైతే ఉండి కొద్దిగా ఒక వరకు సేవ్ చేసినాము. కానీ కుక్కలైతే అది మనం ఎంతసేపు కనిపించినా మళ్ళీ వచ్చేస్తున్నాయి. అది గతంలో కూడా చాలా సార్లు చెప్పినాము. మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినారా? ఒకసారి ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు కొన్ని కుక్కలు పట్టుకుపోయి మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టారు. కానీ మామూలుగా మామూలుగా ఆ కుక్కలైతే మళ్ళీ వచ్చేసారు. రాత్రిపూట కానీ ఒంటరిగా పిల్లలు పోయే వాళ్ళు, ముసలి వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నా పేరు జునేదు. నేను 35 వార్డ్ నుంచి సలీం నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇలా సలీం నగర్ లో కుక్కలు చాలా అయిపోయినాయి, ఇబ్బంది అయిపోయింది. ఆడోళ్ళు కానీ పిల్లలు కానీ అంగడికి పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే, మా ఏరియాలో పెద్దోళ్ళకి కరిచినారు, పిల్లలకు కానీ కరిచింది. నా ఏజ్ కి కానీ కుక్కలు కరిచింది. చాలా ఇబ్బంది అయిపోయింది మాకు కుక్కల వల్ల. రాత్రి కానీ అర్సరం ఎక్కువ అయిపోయింది. పిల్లలు చిన్న పిల్లలకి కానీ కొరికింది కుక్క. అదే దీని గురించి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని సహకరించాలని మేము కోరుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళకి. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.